నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం నేను మానసారెడ్డి ముందుగా హెడ్లైన్స్ రేపు భారత్ కు రానున్న అగ్ర రాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉదయం 11:55 అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ లో స్వాగతం పలకనున్న ప్రధాని మోదీ ట్రంప్ రాక కోసం సర్వాంగ సుందరంగా తయారైన సబర్మతి ఆశ్రమం ట్రంప్ మెలానియా ట్రంప్ ప్రధాని మోదీ సేద తీరేందుకు భారీగా ఏర్పాట్లు రేపు విజయనగరంలో ఆయన పర్యటించనున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ జగనన్న వసతి దీవెన పథకాన్ని విజయనగరం నుంచి లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం ఇక డీటెయిల్స్కి వెళ్తే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రేపటి నుంచి 2 రోజులు భారత్లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన పర్యటనకు సంబంధించి అధికారికంగా షెడ్యూల్ను తాజాగా మరోసారి ప్రకటించారు. ఇక పర్యటన షెడ్యూల్ ఇది. రేపు ఉదయం 11:55 అహ్మదాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న ట్రంప్ అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మోతేరా స్టేడియం వరకు భారీ ర్యాలీ, మధ్యాహ్నం 12:30 మోతేరా స్టేడియంలో నమస్తే ట్రంప్ కార్యక్రమం, మధ్యాహ్నం 3:30 ఆగ్రా వెళ్లనున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సాయంత్రం 5:10 తాజ్మహల్ను సందర్శించనున్న ట్రంప్ రాత్రి 7:30 పాలెం ఎయిర్పోర్ట్ కు చేరుకోనున్న ట్రంప్ మౌర్య హోటల్లో బస చేయనున్న ట్రంప్ దంపతులు ఎల్లుండి ఉదయం 9:55 రాష్ట్రపతి భవన్ కు ట్రంప్ 10:45 రాజ్ఘాట్లో నివాళులు, ఉదయం 11:25 హైదరాబాద్ హౌస్ లో మోదీ ట్రంప్ ఉమ్మడి మీడియా సమావేశం, తర్వాత ద్వైపాక్షిక చర్చలు, ట్రంప్ ప్రధాని మోదీ లంచ్, ఎల్లుండి మధ్యాహ్నం 2:55 అమెరికా ఎంబీసీలో సిబ్బందితో ట్రంప్ భేటీ, రాత్రి 8 గంటలకు రాష్ట్రపతి భవన్లో ట్రంప్ దంపతులకు విందు, రాత్రి 10 గంటలకు అమెరికాకు బయలుదేరనున్న ట్రంప్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మెలానియా ట్రంప్కు స్వాగతం పలికేందుకు అహ్మదాబాద్లో పూర్తి స్థాయి ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశంలో 2 రోజుల పర్యటన కోసం ట్రంప్ వస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు నమస్తే ట్రంప్ కార్యక్రమం జరగనున్న మోతేరా స్టేడియానికి వెళ్లే ముందు ప్రఖ్యాత సబర్మతి ఆశ్రమాన్ని దర్శించే అవకాశం ఉంది. నిర్వాహకుల సమాచారం ప్రకారం ట్రంప్ మెలానియా ప్రధాని మోదీ సబర్మతి వాటర్ ఫ్రంట్ ను వీక్షించి సేద తీరేందుకు గాను వీలుగా 3 కుర్చీలను ఏర్పాటు చేశారు. కాగా ట్రంప్ మెలానియా ట్రంప్లకు చేతితో తయారు చేసిన ఖాదీ వస్తువులు, చెరక, సావానీర్లు వంటి విలువైన వస్తువులను తమ ఆశ్రమం తరఫున బహుకరించనున్నట్లు సబర్మతి ఆశ్రమ ప్రిజర్వేషన్ అండ్ మెమోరియల్ ట్రస్ట్ డైరెక్టర్ అతుల్ పాండ్యా తెలిపారు. హృదయ్ కుంజ్ వద్ద అతిథులను అలరించేందుకు అతిపెద్ద పురాతన చెరకను ఉంచనున్నారు. మహాత్మా గాంధీ నివసించిన రాతే కుంజ్ను కూడా సందర్శించాలని ట్రంప్ దంపతులు ఆశ్రమ ట్రస్టీలు కోరనున్నారు. మరోవైపు ట్రంప్ పర్యటన సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు కూడా చేపట్టారు. గుజరాత్ పోలీసులతో పాటు అమెరికా సీక్రెట్ సర్వీస్కు చెందిన అధికారులు సైతం ఇప్పటికే ట్రంప్ పర్యటించే ప్రాంతాలకు చేరుకుని కట్టుదిట్టమైన భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయనగరం జిల్లా పర్యటన ఖరారైంది. రేపు విజయనగరంలో ఆయన పర్యటించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్న వైఎస్ఆర్ జగనన్న వసతి దీవెన పథకాన్ని విజయనగరం నుంచి లాంఛనంగా ప్రారంభించనున్నారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణ కోసం కొత్తగా తీసుకువచ్చిన దిశ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తూ మహిళలకు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేసిన దిశ పోలీస్ స్టేషన్ను సీఎం ప్రారంభిస్తారు. సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు అధికారులు సభ ప్రాంగణాన్ని పరిశీలించారు. అప్పుడు పబ్లిక్ మనం హాస్పిటల్ జంక్షన్ నుంచి అటు పైకి పెట్టు, ఇటువైపు ఉండదు అంటే వచ్చేటప్పుడు కూడా జనం కేసు ఉంటే విదేశీ సిగరెట్లను విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు రైన్ బజార్ పోలీసులు. ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. మీర్ చౌక్ డివిజన్ పరిధిలో రైన్ బజార్ పోలీస్ స్టేషన్ నందు ఈ సాయంత్రం ఒక నమ్మదగిన సమాచారం వచ్చింది రైన్ బజార్ పోలీసుకు.
అదేమిటంటే కొన్ని ఫారిన్ సిగరెట్స్ని ఎస్ఆర్టీ కాలనీలో ఒక వ్యక్తి కలిగి ఉన్నాడు తన ఇంట్లో అని. దాని ప్రకారం వెంటనే రైన్ బజార్ పోలీస్ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు మరియు మిగతా ఎస్ఐలు కరుణకుమార్, హరీందర్, పిఎస్ సిబ్బంది అందరూ కలిసి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చిన తర్వాత ఆ యొక్క ఎస్ఆర్టీ కాలనీలో గల ఇంటికి పోయి రైడ్ చేయటం జరిగింది. ఆ రైడ్లో ఒక వ్యక్తి మహమ్మద్ అవాయిస్, ఒక 30 సంవత్సరాలు, ఆయన ప్రైవేట్గా జాబ్ చేసుకుంటాడు. ఆ వ్యక్తి ఇంట్లో సెర్చ్ చేయగా దాదాపు 5 ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి నిర్మల్ జిల్లా ముదోల్ ప్రభుత్వ పదోన్నతులతో రిజర్వేషన్లను ప్రాథమిక ప్రాధాన్యత కాదని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు విరుద్ధంగా ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పు, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్ఆర్సీ, సీఏఏలను ఉపసంహరించుకోవాలని భీమ్ ఆర్మీ దేశవ్యాప్తంగా బంద్ నిర్వహించాలని ఇచ్చిన పిలుపు మేరకు భీమ్ ఆర్మీ మరియు డివైఎఫ్ఐ సంయుక్తంగా ముదోల్ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద శాంతియుత నిరసన తెలిపారు. నిరసనలో భాగంగా అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళులర్పించారు. తదనంతరం భీమ్ ఆర్మీ జిల్లా అధ్యక్షులు ప్రకాష్, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు వాజిద్ అలీ మాట్లాడుతూ పదోన్నతులపై రిజర్వేషన్లపై ఇచ్చిన నిర్ణయం ఉపసంహరించుకోవాలని, మతాలకు విభజించే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఎన్ఆర్సీ, సీఏఏలను ఉపసంహరించుకోవాలని, ఈ బిల్లులపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన వెల్లువెత్తుతున్న కేంద్ర ప్రభుత్వం చూపుతున్న వైఖరి సరికాదని వాపోయారు. ప్రజల ఆశయాలకు విరుద్ధంగా ప్రభుత్వ తీరు సమంజసం కాదని, ప్రజలందరూ ఒకటేనని, రాజ్యాంగం ఇచ్చిన స్ఫూర్తిని అమలు చేయాలని కోరారు. ప్రభుత్వం ఎన్ఆర్సీ, సీఏఏలను ఉపసంహరించుకోకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి దిగంబర్ మండల అధ్యక్షుడు లంబాడి ఉత్తమ్, దళిత సంఘం నాయకుడు బింబిసర్ కుమార్, అనిల్, రాహుల్, డివైఎఫ్ఐ నియోజకవర్గ అధ్యక్షులు రామ్నాథ్, యువజన సంఘం సభ్యులు అతీఫ్, అల్తాఫ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భీమ్ ఆర్మీ భారత్ బంద్కు పిలుపునిచ్చిన సందర్భంగా ముధోల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది మరియు నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్పిఆర్ మరియు ఎన్ఆర్సీని వ్యతిరేకిస్తూ ఈరోజు ముదోల్లో కార్యక్రమం చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి మరియు రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా అనిపించడం లేదు. వెంటనే ఈ ఎన్ఆర్సీ, ఎన్పిఆర్లను వెంటనే ఉపసంహరించుకోవాలి. ఈ కరోనా వ్యాధి కంటే ఘోరమైన ఈరోజు అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే ఇది ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల రిజర్వేషన్లను తొలగించడం అనేటటువంటి దానికి వ్యతిరేకంగా మేము ఈరోజు ఇక్కడ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళులు అర్పించడం జరిగింది. మా యొక్క విన్నపం ఏంటి అంటే ప్రభుత్వానికి రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి పనులను చేయకూడదను అనేటటువంటిది మా యొక్క విన్నపము. ఎన్ఆర్సీ, సీఏఏలకు వ్యతిరేకంగా మెహదీపట్నం చౌరస్తాలో ఆందోళనకు దిగిన మైనార్టీ మహిళా నేత షేరాజ్ ఖాన్ను పోలీసులు అరెస్ట్ చేసి హుమాయూన్ నగర్ పోలీస్ స్టేషన్కు, ఆమె అనుచరులను ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్లకు తరలించారు. హజ్ యాత్రకు పంపిస్తామంటూ అమాయకులను మోసం చేసిన ఇబ్రహీం అనే వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు ఆసిఫ్ నగర్ పోలీసులు. తొలి చౌకీలోని ఆల్సాస్ టూర్ అండ్ ట్రావెల్స్ పేరుతో ఈ మోసానికి పాల్పడ్డట్టు తెలిపారు పోలీసులు. ससुरे थे और हमसे मुलाकात हुई, मगर उन्होंने हम कुछ भी नहीं कर सकते और मेरे भाइयों के
तकरीबन एक 5-6 जनों का ग्रुप था। वहाँ भी परेशान है, पूछे तो बोल रहे थे हमारे पास कुछ भी नहीं है अभी। तो पुलिस वालों से भी हम रिक्वेस्ट करें तो भी पुलिस वाले रिमांड को भेज दिए सो है। अब क्या करना, हम उम्रे के लिए पैसे जमा करके परेशानी से उसको दिए तो वो इब्राहिम बोल के था अल्सर टूर्स का, अब कुछ भी नहीं है बोल रहा। हमें गवर्नमेंट की गुजारिश है, पुलिस वालों से भी गुजारिश है कि वहाँ जल्द से जल्द पैसा हमारा को दिला करने की भी कोशिश करी। सब अल्सर टूर एंड ट्रैवल्स पर मैं जैसा मेरे भाई के पैसे लगाया था उम्रे को जाने के लिए, जो इब्राहिम नाम कर उन्होंने पैसे लेके फरार हो गए। 8 महीने के बाद मिले हैं, मिलने के बाद अब कह रहे हैं कि भाई हमारे पास पैसा कुछ नहीं। तो अब हम लोग जैसा इतने परेशान हैं, अब हम करना है क्या? हम गवर्नमेंट से ये गुजारिश कर रहे हैं कि हमारे पैसे हमारे को दिलाइए। हुआ है साहब कंप्लेन जैसा आसिफ नगर PS में कंप्लेन हुआ है, अपने बुरहानुद्दीन साहब SI उन्होंने जैसा उसको रिमाइंड किया। శంషాబాద్ మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో శంషాబాద్ పురపాలక సంఘం పట్టణ ప్రగతి అవగాహన సదస్సు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శంషాబాద్ మున్సిపల్ చైర్మన్ సుష్మారెడ్డి, వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్, మున్సిపల్ కమిషనర్ సాబేర్ అలీ తదితరులు పాల్గొన్నారు. నూతన మున్సిపల్ కమిషనర్ సాబేర్ అలీ మాట్లాడుతూ పట్టణ ప్రగతి 10 రోజుల కార్యక్రమంలో భాగంగా శంషాబాద్ మున్సిపాలిటీలో విస్తృతంగా పర్యటించి ప్రతి సమస్యను పరిష్కరిస్తామని, మున్సిపాలిటీ పరిధిలో డ్రైనేజీ సమస్య చాలా ఉందని, శంషాబాద్ మున్సిపాలిటీలో ఎక్కువ శాతం వృద్ధులు ఉన్నందున పని ఆలస్యంగా అవుతుందని, సెవరేజ్ మిషన్లు, చెత్త ఆటోలు, చెత్త ట్రాక్టర్లు తీసుకొని వస్తామని ఆయన తెలిపారు. మున్సిపల్ చైర్మన్ సుష్మారెడ్డి మాట్లాడుతూ ప్రతి సమస్యను పరిష్కరిస్తామని అన్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్ మాట్లాడుతూ కొంతమంది అధికారులు పాత గ్రామ పంచాయతీ పేరు మీద కొందరు అధికారులు ఇళ్ల నెంబర్లు ఇష్యూ చేస్తున్నారని, అధికారులు ఈ చర్యలు మానుకోవాలని, రానున్నది ఎన్నికల దృష్టిలో ఉంచుకొని మున్సిపాలిటీ పరిధిలో పాడైపోయిన బోర్లను రిపేర్ చేయిస్తున్నామని, మున్సిపల్ ప్రజలకు త్రాగునీటి సమస్య లేకుండా చేస్తామని, సిద్ధాంత డెలివరీ నక్షత్ర అపార్ట్మెంట్లో గత వారం రోజులుగా కృష్ణా వాటర్ రావడం లేదని 1వ వార్డు సభ్యురాలు రాచమల్ల గీత సిద్ధేశ్వర్ ఫిర్యాదు చేయడంతో వాటర్ సమస్యను ప్రతి వార్డులో తీర్చే విధంగా చర్యలు చేపడుతున్నామని, ప్లాస్టిక్ నిర్మూలనకు ప్రతి మున్సిపల్ కౌన్సిలర్ పనిచేయాలని, ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా అధికారులను కాకుండా మున్సిపల్ కార్యాలయంను సందర్శించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. కొన్ని వేల సమస్యలైనా కూడా మనకు అది భూమిలో పోలేదు, అట్లనే ఉండిపోతుంది. ఎక్కడైతే ఈ ప్రొడక్షన్ జరుగుతుందో దాన్ని నిలిపేద్దాం, ఎక్కడైతే ప్లాస్టిక్ అమ్ముతున్నారో దాన్నే బంద్ చేద్దాం. ఆ విధంగా మనం మా దగ్గరికి సమస్య తీసుకురాకుండా పనిచేయలేదంటే మాత్రము దానికి ఏం చేయలేము. దయచేసి ఎన్నుకోబడి మొదటి కార్యక్రమాన్ని ఇప్పుడు కార్యక్రమం అనే అవగాహన సదస్సు పెట్టుకున్నాం. ఈరోజు పరిచయం కూడా మనం అందరం కూడా పరిచయం చేసుకున్నాము. ఈ కార్యక్రమాల్లో 25 మంది కౌన్సిలర్లు ఆ వార్డులలో ఉన్నటువంటి సమస్యలు ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి డౌన్లోడ్ చేసుకునే అవకాశం మనము ఈ 1 వీక్ నుంచి కానివ్వండి, 4 కానివ్వండి, 275 యాడ్స్ అయితే అసలు గవర్నమెంట్ ఫ్రీ పర్మిషన్ ఏమైనా పెట్టుకోవచ్చు. 76 యాడ్ నుంచి 600 వరకు డైరెక్ట్ సెల్ఫ్ సర్టిఫికేట్ పబ్లికే గవర్నమెంట్ వాళ్ళని నమ్మి మీరే సెల్ఫ్ సర్టిఫికేట్గా పర్మిషన్ తీసుకోమని చెప్తుంది. దాంట్లో కూడా ఆప్షన్ 200 యాడ్స్ ల్యాండ్ ఉంటే వాళ్ళు ఆప్షన్ మనము అప్లోడ్ చేయగానే మనం ఆన్లైన్ సిస్టమ్ చేయాలి. ఇక్కడ ఆన్లైన్ విషయం కూడా తెప్పించేసి ఆన్లైన్ సిస్టమ్ చేసేది మనకు అసలు సమస్యలనే పోతుంది, ఇన్కమ్ కూడా మనకు వస్తాయి. కాబట్టి రిజిస్ట్రేషన్ కూడా మనం రిజిస్ట్రేషన్ డైరెక్ట్గా వాళ్ళు 0.5% మనం రిజిస్ట్రేషన్ కాగానే రిజిస్ట్రేషన్ కూడా మనకు వచ్చేస్తుంది. అది కూడా ఆన్లైన్లో మనం రిజిస్ట్రేషన్ చేసేస్తాం. అలాంటి ఫెసిలిటీస్ కొత్త చట్టంలో వచ్చినాయి. గతంలో లాగా ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఉండదు. చాలా మంచి కార్యక్రమం తీసుకో ఉంది. ఎందుకంటే మీరు కూడా తీసే అవకాశం మంచి సందర్భం. ముఖ్యంగా నేను విన్నవించేది ఒకటే, శంషాబాద్లో కామాజీ రైతుల్లో వాళ్ళు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. ఒక్క దాటి అంటే ఒక్కరితో దాని పని శంషాబాద్లో కనీసం
యశోద హాస్పిటల్, సికింద్రాబాద్ సాయి జ్యోతి ఇన్స్టిట్యూట్, సికింద్రాబాద్ గౌడ్స్ మెయిల్ కేర్ దంత వైద్యశాల, హైదరాబాద్ ఉస్మానియా ప్రభుత్వ దంత వైద్యశాల, అఫ్జల్గంజ్ వారి ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలోని నివేదిక కాన్సెప్ట్ స్కూల్లో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో నిస్సహాయులకు సేవలు అందించాలని ఈ శిబిరంలో పాలు పంచుకుంటున్న డాక్టర్ సాయిబాబా గౌడ్, ప్రొఫెసర్ ఎంఎస్ గౌడ్, డాక్టర్ శాంతకుమారి మరియు ఇతర వైద్య సిబ్బందిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూలు మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మంద జగన్నాథ్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ వామన్ గౌడ్, కొత్తకోట ఎంపీపీ గుంత మౌనిక, వైస్ ఎంపీపీ వడ్డే శ్రీను, కొత్తకోట మున్సిపాలిటీ చైర్మన్ సుకేషిని విశ్వేశ్వర్, వైస్ చైర్మన్ బీసం జయమ్మ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా ముధోల్ మండలం కేంద్రంలోని నాగార్జున సాగర్లో దళిత సంఘాల ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ స్ఫూర్తి ప్రదాత సంత్ గాడ్గే బాబా జయంతిని ఘనంగా నిర్వహించారు. గాడ్గే బాబా జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దళిత సంఘ నాయకులు భీంబి మాట్లాడుతూ స్వచ్ఛతకు ప్రాధాన్యతనిస్తూ స్వచ్ఛ భారత్ కై మేల్కొల్పు చేసిన మొదటి వ్యక్తిని ఆయన చేసిన సేవలను కొనియాడారు. అంతేకాకుండా సమాజంలోని చెడు మార్గాలను నిర్మూలించాలని పిలుపునిచ్చి కార్యరూపం ఇచ్చిన గొప్ప సంఘ సంస్కర్త అని పేర్కొన్నారు. ఆయన దేశానికి సమాజానికి చేసిన కృషిని ప్రభుత్వాలు విస్మరించడం సరైంది కాదన్నారు. ఆయన సేవలను గుర్తించి ప్రభుత్వం గాడ్గే బాబా జయంతిని అధికారికంగా జరపాలని కోరారు. ఈ కార్యక్రమంలో భీమ్ ఆర్మీ డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు హోసేకర్ ప్రకాష్, మీర్ వాజిద్ అలీ, దళిత సంఘం నాయకులు కుమార్, దత్తు, కీర్తి, దిగంబర్, చందన్, అనిల్, రాహుల్, శరత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నాగార్జున నగర్లో సంత్ గాడ్గే బాబా గారి యొక్క 144వ జయంతి వేడుకలను దళిత సంఘాల యొక్క ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది. సంత్ గాడ్గే బాబా లేదా మహారాజ్ అని కూడా అంటారు. ఈయన ఫిబ్రవరి 13, 1876లో అమరావతి జిల్లాలోని షెన్గావ్ అనేటటువంటి ఊరిలో జన్మించడం జరిగింది. ఈయన ఒక సంఘ సంస్కర్త. తన యొక్క కీర్తనల ద్వారా సమాజంలో ఉన్నటువంటి చెడు ద్వేషాలను కడిగేసినటువంటి వ్యక్తి. అదేవిధంగా చీపురును పట్టి ఊర్లను శుభ్రం చేస్తూ వెళ్ళినటువంటి సంఘ సంస్కర్తగా పేరొందాడు. భారతదేశంలో స్వచ్ఛత అభియాన్కి ఆద్యుడని చెప్పొచ్చు ఈయన. అదేవిధంగా ప్రతి ఊరికి కూడా ఆయన సంచార జీవనాన్ని గడుపుతూ తన యొక్క చీపురుతో ఆ ఊర్లను శుభ్రం చేసేవాడు. అలా చేసినప్పుడు ఆ ఊర్లోని వారు ఎంతో కొంత డబ్బు ఇచ్చేవారు. అలా వచ్చినటువంటి ఆ డబ్బుతో విద్యాలయాలను, వైద్యాలయాలను, అదేవిధంగా ధర్మశాలలను కట్టించినటువంటి వ్యక్తి. అదేవిధంగా పశువుల కోసం కూడా షెల్టర్స్ని నిర్మించినటువంటి వ్యక్తి. అలాంటి మహా వ్యక్తి, సంఘ సంస్కర్త అయినటువంటి గాడ్గే బాబా యొక్క
జయంతిని ఈరోజు ఇక్కడ జరుపుకోవడం అనేటటువంటిది చాలా ఆనందంగా ఉంది. ఈరోజు సందర్భం కులానికి చెందినవారు, మరి చాకలి కులానికి మరి ఇప్పటికీ కొందరికి అవగాహన ఉంది, కొందరికి అవగాహన లేదు. మరి ఈయన అనేక వంటి మహాపురుషైన వంటి వాళ్ళు గుర్తుంచుకొని మనకు ఆదర్శంగా తీసుకొని ఈరోజు సమాజంలో ఎదగవలసిన అవసరం ఉంది. మరి తను అనేక వంటి మూఢ నమ్మకాలను ఆ కాలంలో ఏదైతే మరి గుడిల దగ్గర శుభ్రత చేసి మొట్టమొదటిగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మొదలుపెట్టినటువంటి ఘనత సంత్ గాడ్గే బాబాకు ఉంది. అయితే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం గారు చూస్తే మరి ఆనాటి కాలంలో మహాపురుషుల త్యాగం చేసినటువంటి స్వచ్ఛ భారత్ నిర్మాణాన్ని మరి ఈరోజు స్వచ్ఛ భారత్కు పేరు పెట్టకపోవడం మన ఈ దేశంలోనే చాలా సిగ్గుచేటుగా నేను భావిస్తున్నాను. మరి ఇక్కడ మన బహుజనులు ఎస్సీ, ఎస్టీ, బీసీ మరి ఈ అన్ని కులాల వారు ఈ మహాపురుషులను ఒక మరి ఆదర్శంగా తీసుకొని రాబోయే మన కాలంలో చైతన్యం కాకుంటే మరి ఎన్డీఏ ప్రభుత్వం మనకు ఈరోజు రాజ్యాంగం ద్వారా కానీ అనేక ద్వారా కానీ మనకు అంచవేయడానికి మరి ముందుకు వస్తుంది. కాబట్టి ఎవరి కులాల వారు మన నాయకత్వాలను మరి ఆదర్శంగా తీసుకొని సమాజానికి అవసరం అవుతారని మరి అవకాశం ఇచ్చినందుకు మా భీమార్జీ తరఫున ఇక్కడ వచ్చినటువంటి అన్ని సంఘాలకు మరి ప్రత్యేక జయం తెలుపుతూ మరి సంత్ గాడ్గే బాబా ఆలోచన విధానాన్ని వెంగళరావు నగర్లోని నూతనంగా ఎన్నికైన నివాసితుల సంక్షేమ సంఘం కమిటీ పదవికి బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి జూబ్లీహిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ అలౌటి హాజరయ్యారు. వెంగళరావు నగర్ నివాసితుల సంక్షేమ సంఘం నూతన కమిటీ ప్రెసిడెంట్గా ఎన్నికైన నర్సింగ్ దాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్ వేణుగోపాల్, జనరల్ సెక్రటరీ విపి సింగ్, వైస్ ప్రెసిడెంట్ శౌరిరాజ్, ఇతర కమిటీ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ వేణుగోపాల్ గారికి కూడా చిరు సన్మానించవలసిందిగా గౌరవ శాసనసభ్యులు కోరుతున్నాను. అలాగే జనరల్ సెక్రటరీ వివి సింగ్ గారికి కూడా చిరు సన్మానం. కార్డియాలజీ స్టేట్ తెలంగాణలో అయినా నేను ఇక్కడికి వచ్చేసి ఐ టుక్ యాక్టివ్ పార్ట్ బికాజ్ ఐ వాంటెడ్ టు డెవలప్ వెంగళరావు కాలనీ. నేను ఇక్కడ పుట్టి పెరిగాను. నేను ఎవరంటే మీనరావు గారు హూ వాజ్ ద ఇప్పుడు సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్ పూరోట శౌరిరాజు గారికి, వైస్ ప్రెసిడెంట్ ఎన్ నారాయణ గారికి కూడా చిరు సన్మానం. కృష్ణ ఈ చూడండి సార్, రాజేశ్వరరావు, డి శ్రీనివాస్ గుప్తా. 1976లో రిజిస్ట్రేషన్ అయిన అలాట్మెంట్ 95లో అయింది. 96లో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అలాటియన్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్. దీనికి ఆ రోజు నుంచి మనకు చాలా వెనుకబడి ఉండే. ఈ హౌసింగ్ బోర్డు అలాట్ చేసినా కానీ మాకు రోడ్లు సరిగా లేకుండే, మంచినీళ్ళు సరిగా లేకపోతుండే, ఒక లైట్లు లేకపోతుండే. మాకు మంచినీళ్ళు వచ్చినా 10 నిమిషాలు 15 నిమిషాలు వస్తే ఎక్కువైపోయిండే. ఆ రోజులో మేము బాధపడి ఈ అసోసియేషన్ నుంచి రిజిస్ట్రేషన్ చేసి ఆ సమస్యలు పిటిషన్ పెట్టి ఆ సమస్యలు ఏమేమి ఉన్నాయో అన్నీ చేసుకుంటూ వచ్చాము. దాని లోపల ఈరోజు ఘనంగా ఏంటంటే గోపీనాథ్ గారు రావడము. గోపీనాథ్ గారితో మనకు చాలా పనులు జరిగినాయి ఈ 6 సంవత్సరాల్లో. మనకు ఇప్పుడు కమిటీ హాల్ కోసంకి ఆయన తొందరలో కూడా చేస్తానని వాగ్దానం చేశారు. సో కాబట్టి ఈ టెంపుల్ రాజరాజేశ్వర టెంపుల్ ఒకటి ఉంది, ఒక ఆర్చ్ అనే ఒకటి ఉంది, ఇంకా కొన్ని రోడ్లు ఉన్నాయి. ఆ రోడ్ల కోసంకి మేము పిటిషన్ పెట్టడం జరిగింది. అది తొందరలో కూడా పెట్టి ఇంకా తొందరలో కూడా అది చేపిస్తాం. ఎమ్మెల్యే గారు చాలా ఉత్సాహంలో మాకు చాలా విధంగా సపోర్ట్ ఇస్తున్నారు. గోపీనాథ్ గారు జూబ్లీస్ కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే గారు. సో ఆయనకు ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఆయన గుణపడి ఉన్నామా అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ చెడు పురుగులు కొంతమంది ఉండే, దానివల్ల మాకు కొంత డెవలప్మెంట్ కాకుండా మాకు తలకాయ నొప్పి అయిపోయింది. ఇప్పుడు ఎమ్మెల్యే గారు అర్థం చేసుకొని దీన్ని బాగా కష్టంగా స్ట్రాంగ్గా చేసి ఈ సమస్యలన్నీ మనం ముందు తీసుకెళ్ళి సాల్వ్ చేద్దాం అనేది ఎమ్మెల్యే గారు ఈరోజు మా బాడీ డిక్లేర్ చేయడం జరిగింది. అంటే కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని పేపర్ మిల్లులో విద్యుత్ ప్లాంట్ కోసం జరుగుతున్న బాయిలర్ నిర్మాణంలో ఒక్కసారిగా
పైగా మట్టి పెల్లలు కూలిపోయాయి. ఈ ప్రమాదంలో 3 కార్మికులు మృతి చెందగా తీవ్ర గాయాల పాలైన మరో 3ని మెరుగైన చికిత్స నిమిత్తం మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి పోలీసులతో పాటు మిల్లు అధికారులను మాత్రమే అనుమతించి శిథిలాలను వెలికి తీస్తున్నారు. అదేంటంటే లూజ్ సాయిల్, ఆ సాయిల్ ఏంటంటే మెల్ల పెద్దలో ఊసిపోయింది, ఒకటిసారి అది కొలాప్స్ అయిపోయింది. అంతేకాని దాంట్లో రక్షణతో కానీ అది కానీ అసలు సార్ రాత్రి టైంలో ఈ వర్క్ చేయడానికి లేబర్ ఒప్పుకోలేదు, అయినా కానీ బలవంతంగా చేపించండి అని అంటున్నారు. అది ఎంతవరకు నిజం సార్? దీన్ని నాకు ఐడియా లేదు జగిత్యాల జిల్లా ధర్మపురి ప్రభుత్వ ఆసుపత్రిలో సంత్ నిరంకరి మండలి సద్గురుమాత సుదీక్షా జీ మహారాజ్ ఆశీర్వాదంతో సద్గురు బాబా హరాదేవ్ జీ మహారాజ్ 66వ పుట్టినరోజు సందర్భంగా ధర్మపురి బ్రాంచ్ ముఖి కె లచ్చన్న యూనిట్ ఇన్ఛార్జ్ రమేష్ ఆధ్వర్యంలో ధర్మపురి గవర్నమెంట్ హాస్పిటల్లో నిరంకారి భక్తులు సేవాదళ సభ్యులు రోగులకు సేవ చేసి చెట్లు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది కూడా పాల్గొన్నారు. సంత్ నిరంకరం బాబా సత్సంగ్ ధర్మపురి మండలం ఈరోజు 66వ జన్మదిన సందర్భంగా సామాజిక ఆరోగ్య కేంద్రం నందు వీళ్ళు ఈ విధంగా సేవ వచ్చింది. శుభ్రంగా క్లీన్ చేసినందుకు మా హాస్పిటల్ తరఫు నుంచి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. బాబా హర్దేవుల వారి కృపతోటి బాబా హర్దేవుల వారు 66వ జన్మదిన శుభ సందర్భంలో మరి వారు సూచించినటువంటి మార్గం సేవ చిందం సత్సం, దాంతోపాటు మలినం లోపలిది కానీ బయటిది కానీ మలినమే కాబట్టి సర్వమానవులు సమానం అన్నటువంటి నినాదంతో వారు సూచించిన మార్గంతో ఈరోజు యువతులు అందరూ కూడా కుల మత భేదం లేకుండా సర్వులు ఏకమై ఈ స్వచ్ఛ భారత్ అనేటువంటి సేవా కార్యక్రమం ఏదైతుందో ప్రతి ఏటా చేయడం జరుగుతుంది. ఈరోజు కూడా అదే కార్యక్రమంలో సంత్ నిరంకారి మిషన్ సేవాదళ బృందం, దాంతోపాటు మరి హాస్పిటల్ స్టాఫ్ పాల్గొని అందరం కూడా సమభావంతో ఈ సేవా కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఈ కృతజ్ఞత ఏదైతుందో సంత్ నిరంకారి మండలికి కృతజ్ఞత. బాబా హర్దేవుల వారు చూపించినటువంటి మార్గం ఏదైతుందో అది తూచ తప్పకుండా నడిచేటటువంటి మార్గాన్ని ఈరోజు గురు పూజ రూపకంగా. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రేపు భారత్కు రానున్న అగ్ర రాజ్యాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉదయం 11:55 అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో స్వాగతం పలకనున్న ప్రధాని మోదీ. ట్రంప్ రాక కోసం సర్వాంగ సుందరంగా తయారైన సబర్మతి ఆశ్రమం. ట్రంప్, మెలానియా ట్రంప్, ప్రధాని మోదీ సేద తీరేందుకు భారీగా ఏర్పాట్లు. రేపు విజయనగరంలో ఆయన పర్యటించనున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్ జగనన్న వస్తీ దీవెన పథకాన్ని విజయనగరం నుంచి లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.